నమస్తే. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని నేరేడ్మెట్ కట్టమైసమ్మ గుడి దగ్గర ఉన్నాం. ఇక్కడ నిన్న రాత్రి శనివారం మాత్రం అపశృతి జరిగింది. ఒక వ్యక్తి మాత్రం ఇక్కడ పవిత్రమైన గుడి ముందు మూత్ర విసర్జన చేయడం కూడా ఇక్కడ స్థానికంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. వేలాది మంది భక్తులు అలాగే స్థానికులు కూడా ఇక్కడ ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో వరుసగా కూడా దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి చర్యలు జరగకూడదంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ కూడా వస్తుంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తున్నారు ఘటన పైన, ఏం కోరుతున్నారు? ఇది అమానుష్యం అన్న. ఇది నేను ఏమంటున్నానంటే రేవంత్ రెడ్డి దీనికి బాధ్యత వహించాలి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే రేవంత్ రెడ్డి గారు ఒక బాధ్యత గల ఒక సీఎం సీటు మీద ఉండి ఇలా కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. అంటే ఇది వాస్తవంగా ఈ మాట చెప్పినప్పటి నుంచే ముస్లింలు హిందువుల మీద దాడులు ఎక్కువ పెంచుతారు, ముస్లింలు ఎక్కువ దాడులు చేస్తారు. అయితే మేము ఏమంటున్నామంటే ఇది వాళ్ళకు ఇక్కడ నుంచి అదే ఇంకోటి నేను ఏమంటున్నా, ఈ దాడులన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రోద్బలంతోనే జరుగుతున్నాయని నేను గట్టిగా నమ్ముతున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. అంటే హిందువులను కొట్టినా దేవాలయాల మీద దాడులు చేసినా మాకు సపోర్ట్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని అనుకుంటున్నారు. ముఖ్యంగా మావాడు చెప్పినట్టుగా ఈ ఎస్ఐఆర్ కొన్ని స్టేట్లలో ఇంప్లిమెంట్ అవుతుంది. దానికి వ్యతిరేకంగా వీళ్ళు కావాలని ఇవన్నీ దాడులు చేస్తున్నారు ఇవన్నీ. కాబట్టి మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం. అమ్మవారి గుడి అంటే మాకు సెంటిమెంట్ అన్న. ఇంట్లోకి వెళ్ళి పోయినా మళ్ళీ ఇంటికి వచ్చినా మేము వచ్చినప్పుడు ఇది మొక్కుతాం. ఇవాళ అపశృతి చేసి ఒక ముస్లిము ఇక్కడ కావాలని లెట్రిన్ ఇక్కడ పోయి అపశృతి చేసిండు. హిందువులందరూ కూడా కథలొచ్చారు. పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మల్కాజ్గిరిలో ఉన్న హిందువులే కాక దూర ప్రాంతాల నుంచి కూడా హిందువులు ఇక్కడికి వచ్చారు. ఇవాళ హిందూ సమాజం ఒక్కటైతుంది. ఎవరు మాకు సపోర్ట్ చేసినా చేయకపోయినా హిందూ చైతన్యంతోనే రానున్న కాలంలో ఖచ్చితంగా తిరుగుదాడులు ఉంటాయి వాళ్ళ మీద. ఏదైతే నిన్న జరిగినటువంటి ఈ అమ్మవారి గుడిలో ఏ విధంగా అయితే ధ్వంసం చేయడానికి పథకం ప్రకారం వచ్చాడో ఆ ముష్కర్ని అధికారులు అరెస్ట్ చేశామంటారు. అరెస్ట్ చేశారా లేదా ఫోటోలు చూపిస్తున్నారు, కానీ జరగాల్సింది జరగలేదు. మా యొక్క డిమాండ్ ఏంటంటే అధికారికంగా ఆర్డీఓ కానీ లేకపోతే కలెక్టర్ కానీ వచ్చి గుడిని సంప్రోక్షణ చేసి గతంలో ముత్యాలమ్మ గుడి దగ్గర ఏ విధంగా జరిగిందో అది జరిగేంత వరకు ఇక్కడి నుంచి నిష్క్రమించేది లేదన్నాము. పోలీసులు దౌర్జన్యంగా అతి ఉత్సాహంతో వారి యొక్క బల ప్రదర్శన చేస్తున్నారు. ఇది కేవలం హిందువులపై దాడి. అధికారులు కూడా పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటలేరు. మేము అడిగింది ఏంది, వాడిని పనిష్మెంట్ చేస్తారు ఓకే, వాడు ఫుల్ ట్రైన్డ్. వాడు గతంలో ముత్యాలమ్మ గుడి దగ్గర ట్రైన్ 40-50 మంది నెల రోజులు ట్రైన్ అయిన తర్వాత వాళ్ళు ముత్యాలమ్మ గుడి, ఇది కూడా అక్కడి నుంచి వచ్చిన వాడే వీడు ట్రైన్. నోటివ్ నూరిపోయి. ఎందుకంటే తల్లిని గుర్తుపడతాడు, అమ్మని గుర్తు, చెల్లిని గుర్తుపడతాడు. మసీదు తెలుసు, మందిర్ తెలుసు, చర్చి తెలుసు. మనకి 100 రూపాయలు అదే జరిగింది. అధికారికంగా అమ్మవారి గుడిని ప్రక్షాళన చేస్తే, పూజ చేసి నిర్వహిస్తే అప్పుడు కార్యకర్తలందరూ కూడా రేపటి నుంచి కార్యక్రమం ఆలోచన చేస్తారు. ఈరోజు ప్రస్తుతం అయితే ఈ యొక్క అమ్మవారికి ఏదైతే అపవిత్రం జరిగిందో గుడిని ప్రక్షాళన చేయాలా, పూజ చేసి హోమం చేసి అధికారికంగా చేయాలని మా యొక్క డిమాండ్. ఏం చెప్తారు? అయితే చాలా మనం మేము ఉండదు కూడా వినాయక్ నగర్. ఎప్పుడు ఫస్ట్ టైం ఇట్లా జరగడం ఎందుకు ఇట్లా మళ్ళీ మా మీద పగబట్టిరా, మళ్ళీ హిందూ గుడి మీద పగబట్టిరా, మళ్ళీ దేని వల్ల ఎందుకు ఇట్లా అవుతుంది, మళ్ళీ దేని వల్ల అవుతుంది, ఎందుకు ఇట్లా చాలా మరి టూ మచ్ అవుతుంది. ఎప్పుడు ఫస్ట్ టైం వినన్నారకి అంటే ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు ప్రతిసారి బోనాలు ఎత్తుకొస్తాం. మా బోనాలు మేము శివసత్తులం, కానీ బోనాలు ఎత్తుకోస్తాం, కానీ ఎప్పుడు ఇట్లా గారు ఏ డోకరాలు ఈ ఫస్ట్ టైం ఇట్లా మాకు ఇట్లా ఇది కారణం ఏంది, మళ్ళీ మాకు ఏదో మాకు ఊళ్ళో మళ్ళీ కావాలి, మాకు ఏదో నిరింపేయాలి మాకు. మీరు చెప్పండి, ఏం చెప్తారు? తెలంగాణ ప్రజలందరికీ రక్షణార్థమ్మ నేను ఒక మాట చెప్తున్నా. ఇది ఒక గుడి కాదు, 5వ గుడి. ఇది చర్చ్ కానీ మసీద్ కానీ ఈ దాంట్లో ఏం జరగట్లేదు. మన హిందూ దాంట్లో ఎందుకు జరుగుతుంది? అసలు దేనికి ఇది అందరు జరిగేది? మేము వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం, అమ్మవారికి మొక్కుతూనే ఉంటాము. అందరూ బాగుండాలి, అందరూ మంచిగా ఉండాలని చెప్పి రోజు మొక్కుతూనే ఉంటాం. మేము ఇక్కడే ఉంటాం కాకతీయ నగర్లో. అమ్మవారు ఎప్పుడు అందరినీ సల్లగా తల్లిని దాన్ని ఇట్లా చేసిన తనకి ఖచ్చితంగా శిక్ష పడాలి. ఖచ్చితంగా శిక్ష పడాలి తనకి. అతను ఎవరు కూడా మాకు తెలియదు, ఇక్కడ మాకు తెలియదు. మేము ఈ రోజు ఇక్కడ తను చూడలేదు. తన ఖచ్చితంగా ఊరి శిక్ష పడాలి. వాళ్ళ చేత కాకపోతే మా చేతికి ఇవ్వండి, మేము చేస్తాం తన పని. మీతో చేత ఖచ్చితంగా వాళ్ళకి బహిష్కరణ చేయాల్సిందే. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి, ఊరి శిక్ష చేయాలి అని దేవుని కోరుకుంటున్నాను నేను. ప్రజలు ఇది ఒక్క గుడి కాదండి, 5వ గుడి. ఇది 5వ గుడి, ఒక్క గుడి కాదు. అదే చర్చిలో కానీ, అదే మసీదులో కానీ చూడండి. ఈరోజు
నిన్న జరిగిన సంఘటన ఏదైతే సంఘటన జరిగిందో దురదృష్టకరం. రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా దాన్ని ఖండిస్తుంది. ఇట్లాంటి నీచుల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. దేవాలయాలపై దాడులు కానీ ఆకృత్యాలు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రిమినల్ చట్టం తీసుకురావాలి. ఆ చట్టంలో ఒక 30 రోజుల్లో దానిపైన ప్రాసిక్యూషన్ చేసి ఇమ్మీడియట్గా అట్లాంటి వాళ్ళని ఉరి తీయాలని కోరుకుంటున్నాము. ఇట్లాంటి చర్యలు చేసే వాళ్ళకి సిగ్గు, శరం, చీము, నెత్తురు అన్నీ ఉండాలి. దేవాలయాలపై దాడులు అకృత్యాలని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇట్లాంటి మనం డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం. అదే వేరే దేశాలు అయితే ఈ పాటికి చంపేస్తుండే కొడుకుల్ని. కాబట్టి డెమోక్రటిక్ కంట్రీలో చట్టాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సహకారం చేసుకొని ఒక తాటిపైకి వచ్చి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీనికోసం ఒక స్పెషల్ బెంచ్ ఏర్పాటు చేయాలి. అది 30 రోజుల్లో నిర్ణయం తీసుకొని ఇట్లాంటి అకృత్యాలు చేసే వాళ్ళని ఉరి తీయాలని కోరుకుంటున్నాం. మేడం చెప్పండి, ఏం చెప్తారు మేడం? అంటే వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి తెలంగాణలో. ఏం లేదండి, యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ పోలీసులు చెప్తున్నది ఏంటంటే ప్రతి ఒక్కదానికి పిడికి బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్టుగా ఇలా గుళ్ళ మీద దేవాలయాల మీద దాడులు చేసిన ప్రతి ఒక్కరిని పిచ్చోడు అంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ పిచ్చోళ్ళు ఎవరు లోకల్ పిచ్చోళ్ళు కాదు. లోకల్ పిచ్చోళ్ళు అయితే ఒక సైకియాట్రిస్ట్కి మనం చూపిస్తాము, వాడి అడ్రస్ ఏంటో చెప్తాం. అడ్రస్ లేని పిచ్చోళ్ళకి దారులు తెరుస్తున్నది ఎవరు, ఇక్కడ బోర్డర్ దాటి వస్తున్నది ఎవరు, వీళ్ళకి ఆశ్రయం కల్పిస్తున్నది ఎవరు, ఇది ఒకటి స్ట్రాంగ్గా అడగాల్సినటువంటి విషయం. ఇది మీడియా పని కూడా. ఎందుకంటే ఇంత దౌర్జన్యంగా జరుగుతున్నాయంటే ఇప్పుడు వాళ్ళు టెంపుల్ వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే రాత్రి 8:30కి బహిరంగంగా వాడు చేశాడు అని అంటే. ఇంకొక మాట ఏంటంటే ఈ చుట్టుపక్కల ముఖ్యంగా అటువైపు కానీ ఇటువైపు కానీ ముస్లిమ్స్ ఉన్నారు. ఏది కూరగాయలు అమ్ముకుంటానో ఏ వ్యాపారాలు చేసుకుంటాం. వాళ్ళు దాదాపు గమనించిన తరువాత వాళ్ళు ప్లాన్ చేసి మరి ఈ విధంగా చేశారు. ఇంకొక అతను ఇతను కాపలా ఉన్నాడు అక్కడ. అంటే అర్థం ఏంటి, ఇక్కడ కావాలని ఇవన్నీ ప్రీ ప్లాన్డ్గా దేవాలయాల ఏరియాల్లోనే జరుగుతున్నాయంటే ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్. మరి ముఖ్యమంత్రి గారు మీకు ఓటు వేసినటువంటి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి అటువంటిప్పుడు వీళ్ళందరినీ తీసుకొని మీరు ఒక సికింద్రాబాద్ లాగానో ఒక హైదరాబాద్ లాగానో ఒక ప్రాంతానికి మాత్రమే మీరు పరిమితం అయిపోయి అక్కడ ఇంకో పాకిస్తాన్ లాగా ఇంకా హైదరాబాద్ ఇస్తానని చెప్పేసి ముస్లిం ఇస్తానన్న ఒకటి పెట్టుకొని దానికి మీరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది. అంతేగాని ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఓట్లు అడుక్కునేది ఎందుకు? ఇక్కడ ఓట్లు అడుక్కుని మాకు 70% ఉన్నటువంటి హిందువుల ఓట్లు తీసుకొని వేయించుకొని నువ్వు గెలిచి మైనారిటీల ఓట్లు మేమే మైనారిటీలు అని మాట్లాడడం ఇది ఎంతవరకు ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఇది ఎంతవరకు కరెక్ట్? తర్వాత మతోన్మాదం అని మాట్లాడుతున్నారు. ఎవరైనా హిందుత్వం గురించి మాట్లాడితే మతోన్మాదులని మాట్లాడుతున్నారు. మరి డైరెక్ట్గా ఒక ముఖ్యమంత్రి కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని ఒక సెక్యులర్ ప్రభుత్వంలో ఎలా మాట్లాడతాడు? మాట్లాడి వాళ్ళకి ఇచ్చినటువంటి ధైర్యం కాదా? ఇవాళ దేవాలయాల మీద జరిగినటువంటి దాడుల్లో ఎవరూ కూడా హైదరాబాద్ వాసులు కాదు, తెలంగాణ వాసులు కాదు, వాళ్ళు ముస్లిమ్స్ కాదు, ఇక్కడ ముస్లిమ్స్ కాదు, ఎక్కడి నుంచి వస్తున్నారు. వీళ్ళు ఇలాంటి దాష్టికాలకి ఎందుకు వీళ్ళు తెరలేపుతున్నారు? వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి విచారణ ఈ ప్రభుత్వంలో జరగదు, ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగదు. ఇంకా మెచ్చుకోవాల్సిన అంశం ఏంటంటే హిందూ బంధువులందరికీ, హిందూ సోదరులందరికీ మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎంత అవేర్నెస్ వచ్చిందంటే వాడు ఏ అశుద్ధం అయితే చేశాడో ఆ అశుద్ధాన్ని వాడి నోటితో శుభ్రం చేయించారు చూసారా? హ్యాట్స్ ఆఫ్ అండి. ఇదే ఐకమత్యం ప్రతి హిందువులోనూ ఉండాలి, ఉంది. జాగృతం అవుతున్నారు. ఇష్టం వచ్చినట్టుగా మీరు స్టేట్మెంట్లు ఇస్తూ కూర్చుంటే రాజకీయ నాయకులు, సెక్యులర్ ప్రభుత్వం ఎవరికి? మాకు సెక్యులర్ ప్రభుత్వం వద్దండి, మాకు ప్రజాస్వామ్యం కావాలి. నాటు సెక్యులర్ ప్రభుత్వం, మాకు ప్రజాస్వామ్యం కావాలి. ఇక్కడ మేమెవరము ఏ మతానికి కానీ ఏ కులానికి కానీ ఎగైనెస్ట్ కాదు. ఎవరైతే హిందుత్వానికి వ్యతిరేకంగా వస్తున్నాడో వాడిని కోసమే మా పోరాటం. ఈరోజు మీరు చూసారు, ఇన్నాళ్ళ మట్టి ప్రభుత్వం ఏ కహానీలు ఏ స్టోరీలు చెప్పినా విన్నాం మేము. ఏంది మతిలేనాడని అన్నాడు, లేకపోతే ఎవరో చేశారన్నారు, ఇంకొకటి అన్నారు. హిందువులు పట్టించుకోవటం లేదని పాపం ఈజీగా ఎస్కేప్ అవుతున్నాడు ముఖ్యమంత్రి గారు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ముస్లింలకి ముఖ్యమంత్రి, హిందువులకు కాదు. కాబట్టి హిందువులందరూ జాగో, మనందరం కూడా మన ముఖ్యమంత్రిని, హిందువులకు ముఖ్యమంత్రిని ఎన్నుకున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేటటువంటి ముఖ్యమంత్రిని ఎన్నుకుందాం, ఈ ముఖ్యమంత్రిని దించుదాం. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి హిందువుల ముఖ్యమంత్రి కాదు, స్పష్టంగా చెప్పాడు. కాబట్టి ఇలాంటి దాష్టికాలన్నీ మనం భరించాల్సినటువంటి అవసరం ఉంది.
ఎగ్జాక్ట్లీ హోమ్ మినిస్ట్రీ ముఖ్యమంత్రి చేతిలో కాదండి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ విధంగా ప్రభుత్వంలో ఉంది అంటే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది అంటేనే హిందువులకి ఇప్పుడు కాదండి కొన్ని వందల సంవత్సరాల నుంచి అన్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా భూస్థాపితం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి. మీరు కరెక్ట్గా చూసుకోండి, ఆంధ్రాలో పార్టీని భూస్థాపితం చేసి అవతల బారేశారు. తెలంగాణలో కూడా పూడ్చిపెట్టకపోతే రేపొద్దున వీళ్ళు చేసేటటువంటి దౌర్జన్యాలన్నిటినీ కూడా ఈ విధంగా ప్రభుత్వం తరపున ప్రభుత్వం పేరుతో అధికారం పేరుతో హిందువుని అణచివేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. వన్స్ అగైన్ హిందూ బంధువులందరికీ ఎవరైతే రియాక్ట్ అయ్యారో రాత్రి, ఎవరైతే అప్పటి నుంచి ఇప్పటి వరకు పోరాటం చేస్తున్నారో, ఇంత జాగృతి వచ్చినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, జాగో హిందూ, జాగో హిందూ. ఈరోజు మల్కాజ్గిరి సఫిల్గూడలో కట్టమైసమ్మ గుడిలో ఇలా జరగడం చాలా బాధాకరము. మేము ఈ మల్కాజ్గిరిలో ఒక కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మాట్లాడుతున్నాను. 141 డివిజన్ గౌతమ్ నగర్ నుంచి వచ్చినాము. ఇది తెలంగాణనే చాలా చెడ్డు. ఇది ఇలాంటి జరగడం మాకు బాధాకరంగా ఉన్నది. మాకు పార్టీలకు అతీతంగా కూడా మేము ఒకటే చెప్తున్నాము, ఏం లేదండి, వీని కఠినంగా శిక్షించాలి. ఖచ్చితంగా మా పార్టీ తరఫున మేము అన్ని సపోర్ట్ చేస్తాము. ఖచ్చితంగా వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి ఫస్ట్ జైల్లో నుంచి ఉంచాలి, బయటికి రాకుండా చూడాలని కోరుకుంటున్నాం. ఘటన పైన ఏం చెప్తున్నా, ఏం డిమాండ్ ఏంటి? ఇలాంటి దుర్మార్గపు చర్య జరిగినప్పుడు కనీసం ప్రభుత్వం కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ఒక కలెక్టర్ కానీ, ఒక ఆర్డీఓ కానీ వచ్చి ఇక్కడికి వచ్చి గుడిని ఏమైంది, ఏం కథ కనీసం కనుక్కోలే. వాళ్ళు హిందువులకు పుట్టిరా లేదా, హిందువులా కాదా, వాళ్ళు హిందూ ధర్మాన్ని నిలబెడతారా లేదా, కనీసం మన యొక్క సనాతన ధర్మాన్ని నిలబెట్టుకుందాము. మనం కూడా ఒక హిందువులము, హిందూ జన్మెత్తినము. మనం కూడా మన అమ్మలాగా కట్టమైసమ్మ తల్లిని పూజించుకుంటూ పొద్దున్న లేస్తే 24 గంటలు మాతను స్మరిస్తాం. మేము ఎన్నో పూజలు చేసుకుంటాం. ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతోటి మేము భవానీ మాలలు వేసుకొని ఇక్కడ వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ పూజలు చేసుకునే దగ్గరికి వచ్చి ఒక దుర్మార్గుడు ఒక దుర్మార్గమైన చర్య చేస్తే ఆ చర్యను ఖండించకుండా పోలీసు వ్యవస్థ కానీ, అధికారులు కానీ, ఒక కలెక్టర్ కానీ, ఒక ఆర్డీఓ కానీ ఇంతవరకు రాలే. ఎంఆర్ఓ వచ్చి ఏం మాట్లాడి, ఏం హామీ ఇచ్చిండు, ఏమి ఇవ్వలేదు. డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కూర్చున్నారు, ఆయన తీసుకుపోయినాం, జైలు వేసినామని చెప్తున్నారు తప్ప ఇంక ఏమీ హామీ ఇవ్వలేదు. ఈ యొక్క చర్యల్ని ఇంకా ఎన్ని రోజులు జరుపుతారు? ఈ గుళ్ళ మీద జరిగే చర్యలు ఇంకా ఎన్ని సంవత్సరాలు నడుస్తుంది? ఇక ముందు ఇంకెన్ని జరుగుతాయి? ఈ జరిగే చర్యల్ని ఖండించి ఒక హామీ ఇచ్చి, సరైన హామీ ఇచ్చి కఠినమైన చర్యలు తీసుకుంటే అప్పుడు అందరికీ సమన్వయంగా ఉంటుంది, న్యాయం జరుగుతుంది, ధర్మాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు. అంతవరకు ఎవరు కూడా ఇక్కడి నుంచి కదిలేది లేదు, ఇక్కడి నుంచి జరిగేది లేదు. హామీలు ఎన్ని ఇచ్చినా కానీ హామీలే. కఠినంగా చర్యలు తీసుకున్నప్పుడే మేము ఇంచి జరుగుతాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా की जय, కట్టమైసమ్మ తల్లికి జై, రేణుకా ఎల్లమ్మ తల్లికి జై.